సార్ మీ సన్నీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్గా మనం డెస్టినేషన్ పొదిచేరికి వస్తాం. పొదిచేరి టీ తాగుతున్నా. ప్రజెంట్ అయితే బోర్డర్లో ఉన్నాం. లోపలికి వెళ్ళి ఏమున్నాయి, వైటిన్ కాలనీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూసి దాని డీటెయిల్ గురించి మొత్తం తెలుసుకొని అప్పుడు మాట్లాడుకుందాం. ఇది ఫస్ట్ పొదిచేరి టీ. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే పాండిచ్చేరి బీచ్ దగ్గర సైడ్ వాల్ వ్యూలో ఉన్నాం. బీచ్ వ్యూ ఇంకా తీయలేదనుకోండి. బీచ్ వ్యూ తీయడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము బీచ్ వ్యూ ఎలా ఉంటుందో. బీచ్ వ్యూలోని చాలా మోర్ మెమరీస్ ఉంటాయి. ఇది ప్యారడైజ్ బీచ్కి వెళ్దాం. తర్వాత నెక్స్ట్ వైటిన్ కాలనీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రస్తుతానికైతే బీచ్ వ్యూకి వచ్చాం. మార్నింగ్ టైం కదా అని. యాక్చువల్లీ సన్ రైజ్కి వద్దాం అనుకున్నాం, మిస్ అయ్యింది. ఇప్పుడు సన్సెట్కి కూడా వెయిట్ చేద్దాం. ఒకవేళ అవకాశం ఉంటే సన్సెట్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూడండి, స్టోన్ సైట్. ఇది విజువల్ వ్యూ. బ్యాక్ సైడ్ సన్ గార్డెన్ ఉంటుంది. ఇదంతా ఏంటంటే స్టోన్ గార్డెన్ అన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్గా కట్టిందే, పెద్దగా అదేం కాదు. బట్ స్టోన్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేశారన్నమాట. బ్లాక్ స్టోన్, ఇది మొత్తం కంప్లీట్గా బ్లాక్ స్టోన్. ఫుల్గా ఉంది చూడండి. సండే కూడా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ టైం ఇప్పుడు 7:30, 8 అయింది అప్రాక్సిమేట్లీ. ప్రశాంతంగా ఉంది. కాకపోతే ఇదంతా ఏంటంటే వాకర్స్ పార్క్ టైప్లో ఉంటుంది ఈ బీచ్ వ్యూలో. కానీ చాలా స్పేసెస్గా ఉంటుంది. చాలా కూల్గా, కంఫర్ట్గా, మనకి లోకంతో సంబంధం లేకుండా ఉన్నట్టు ఉంటుంది. పీస్ఫుల్గా, స్పేసియస్గా ఉంటుందో. మొత్తం వాల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫోటోషూట్లకి అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకసారి ఫోటోషూట్లు తీసుకోవడానికి వాటికి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది వాల్ స్ట్రక్చర్స్ అవి. కానీ చాలా కంఫర్ట్ జోన్గా ఉంది. ఎందుకంటే వ్యూ మొత్తం పీస్ఫుల్గా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని ప్రతి వాళ్ళకి ఒక ఫ్రెంచ్ స్టైల్లో లుక్ రప్పించడం కోసమని చాలా కష్టపడ్డారు. బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రీవియస్ ఫ్రెంచ్ వాళ్ళదే కదా ఇది, అందుకని. ఇది వాళ్ళ ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి స్తూపాలు అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి వార్ మెమోరియల్, మెయిన్ వార్ మెమోరియల్. అప్పుడు ఫస్ట్ ప్రపంచ యుద్ధం ఎప్పుడు సంథింగ్ వార్ మెమోరియల్గా గుర్తింపుగా వాళ్ళకి చిహ్నంగా పెట్టారు. ఇది బ్లాక్ స్టోన్ బీచ్కి వెళ్దాం. బ్లాక్ స్టోన్ బీచ్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ రాళ్ళు కొంచెం ఫుల్ బ్లాక్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బ్లాక్ స్టోన్ బీచ్ అంటే స్టోన్స్ అన్నీ ఫుల్ బ్లాక్లో ఉంటాయి. మనకి యాక్చువల్లీ వైట్ ఉంటాయి, నార్మల్గా ఉంటాయి. కానీ ఇక్కడ అంటే ఫుల్ బ్లాక్. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వచ్చే వాళ్ళందరూ కపుల్సే. హనీమూన్ ట్రిప్పులకి అయితే సమ్మగా ఉంటుంది. కాకపోతే మనం హనీమూన్ కాదు కదా, సింగిల్గా రావాల్సి వచ్చింది. తప్పదు మరి, అప్పుడప్పుడు అనుభవించాలి కదా. సోలో లైఫ్ సో బెటర్ అన్నట్టు బాగుంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడంతా హనీమూన్ కపుల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్. చూడండి, ఎక్కడ చూసినా జంటలే, ఎక్కడ చూసినా కపుల్సే. కపుల్స్ కనబడట్లేదు అంటారా? నేను స్పేస్ చూపిస్తున్నాగా, వెనకతలు ఉన్నారా? నేను ఫ్రంట్ పెడితే కెమెరా మీకు ఫ్రంట్ కనబడుతుంది. చూడండి, పాపలు ఎదిరిపోతారు. వైట్ శాండ్ బ్లాక్ స్టోన్ మొత్తం. కొన్ని బీచ్ ఎంత నీట్గా ఉంది. దగ్గరికి వచ్చింది బీచ్. సన్ రైజ్ కనబడట్లేదు. సన్ రైజ్ లేట్ అయిపోయాడు బాగా. కాకపోతే మనం ఎర్లీగా బయలుదేరాం కానీ లేట్ అయిపోయింది బాగా. లేట్ అయిపోయినా సూర్యుడు కొంచెం మన కోసం ఉన్నాడు. అన్ని బ్లాక్ స్టోన్స్ అన్నమాట. కంప్లీట్ ఈ బీచ్ అంతా బ్లాక్ స్టోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ స్టోన్స్. మనం బీచ్లో ఎక్కడ చూసినా కంప్లీట్ బ్లాక్ స్టోన్స్. ఇంకా వేరే బీచ్ ఏదో ఉంది. అదేంటంటే ఓన్లీ స్క్వేర్ రూట్లో చెక్కిస్ ఉంటాయి బీచ్. ఆ వ్యూ ఏంటంటే ఒకసారి చూద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడే కదా మనం స్టార్ట్ చేసాం.
కెరటాలు పెద్దవి రావట్లేదు, అందుకే కొంచెం నార్మల్గా కనిపిస్తుంది. ఇదంతా పాండిచ్చేరి బీచ్. బీచ్ అందాలు చూపిస్తాను, ఒకసారి చూద్దామండి. 1 by 1 చూపిస్తా టోటల్. ఇంకా పపాస్ ఓకే. ఏదో పెద్ద ఇంకా పాపలు ఇంకెళ్తే ఇంకెలా లైన్కి వెళ్ళిపోవడమే. మనం చెక్ చేసుకొని కంప్లీట్గా గోవాకి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. గోవా బీచ్లో కూడా కొంచెం, కాకపోతే ఇక్కడైనా బట్టలు వేసుకుంటారు, అక్కడేమో బట్టలు వేసుకోరు, అంతే తేడా. గోవా బీచ్కి దీనికి తేడా ఏంటంటే గోవా బీచ్లో బట్టలు వేసుకోరు, ఇక్కడ బట్టలు వేసుకుంటారు. మొత్తం ఫోటో స్నాప్ కంప్లీట్. ఎంత కలర్ఫుల్గా ఉందంటే బీచ్, గోవా బీచ్ కన్నా అదే చెప్తున్నా. గోవాలో ఓన్లీ బట్టలు వేసుకుంటారు, అక్కడ బట్టలు వేసుకుని ఇక్కడ బట్టలు వేసుకుంటారు, అంతే తేడా. అంతే మించి ఏం తేడా లేదు. ఇది ఇలా కంటిన్యూ మనం బీచ్ ఎక్కువ చూపిస్తే బాగోదు కదా, అందుకని మన స్పాట్లకు కూడా వెళ్ళిపోదాం. ఎందుకంటే అన్ని బీచ్ అన్నీ కనపడుతున్నాయి. ఇదంతా బ్లాక్ స్టోన్, కంప్లీట్గా బ్లాక్ స్టోన్తో క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ఒకప్పుడు చాలా బాగుంటుంది. అక్కడికి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం సరదాగా. ఎందుకంటే ఇలా పైకి వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. మొత్తం బ్లాక్ స్టోన్స్ అన్నమాట ఇవన్నీ, కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడవాలి. అమ్మ పడితే పడవచ్చు మనం కూడా. మొత్తం మనకి ఇంకెంత బీచ్ అంత ఇలాగే ఉంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఉంటాయి. పెయింట్ బాగుంది, బాగుంటుందో. నేను లైటింగ్ నీట్గా ఉన్నాను. చూడండి ఆర్కిటెక్చర్ ఉందా. వాల్స్ అన్నీ పాండిచ్చేరిలో వాల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం కొంచెం ఫ్రెంచ్ స్టైల్ లుక్ వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఫ్రెంచ్ స్టైల్ వస్తుంది, అంతా ఫ్రెంచ్ లుక్. మొత్తం కంప్లీట్ ఫ్రెంచ్ లుక్ అనమాట. చూసారా, బ్యాక్ వెళ్దాం. గెస్ట్ హౌస్ అనమాట, హోటల్ నియర్ బై. మ్యాక్సిమం ఇక్కడ ఉన్నవన్నీ గెస్ట్ హౌస్లు నియర్ బై ఉంటాయి. బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అంతా బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. పాండిచ్చేరి మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఇదా బీచ్కి వెళ్ళే రోడ్డు, మెయిన్ బీచ్కి వెళ్ళే రోడ్డు. బీచ్ షాట్లు అయిపోయి అనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా నెహ్రూ స్ట్రీట్ ఏదో ఉందంట, నెహ్రూ స్ట్రీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ తర్వాత మళ్ళీ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఒకటి వెళ్ళాలి కదా, మనం కొంచెం స్పీడ్గా చేద్దాం అన్నమాట. ఇందులో మనకి ఎక్కువ టైం లేదు. చూడండి ప్రతి బిల్డింగ్ మీకు ఫ్రెంచ్, చూడండి అంతా ఫ్రెంచ్ లుక్. పాండిచ్చేరి అంటేనే పాండిచ్చేరి. ఓల్డ్ బిల్డింగ్స్, మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఫుడ్ కోర్ట్. కాబట్టి మార్నింగ్ వచ్చాం కాబట్టి ఫుడ్ కోర్ట్లో ఫుడ్ ఏం లేదు. మనం వద్దాం మళ్ళీ టైం. ఇదంతా ఫుడ్ కోర్ట్, కొంచెం టైం పడితే. ఇంకా ఎక్కలేదు. నెక్స్ట్ గాంధీ మెమోరియల్ ఎదురుగా ఉంటారు. గాంధీ గారు నెహ్రూ గారు ఎదురుగా ఉంటారు అన్నమాట ఇక్కడ. వాళ్ళిద్దరే కదా మంచి పునాదులు ఇక్కడ, అందుకని వాళ్ళిద్దరు ఎదురుగా ఉంటారు. ఇది గంట స్తంభం, ఇది లైట్ హౌస్. ఒకప్పుడు వాడేవారు, ఇప్పుడు వాడుతున్నారు అనుకుంటా. ప్రస్తుతానికి మార్నింగ్ రావడం వల్ల మనకి క్లారిటీ తెలీదు. వాడుతున్నారు అనుకుంటా లైట్ హౌస్. యూజ్లో ఉన్నట్టుంది, అంతా కొత్తగా ఉంది పెయింటింగ్ అదిని. ఆ తర్వాత రౌండ్ సర్కిల్లో గాంధీ గారు ఉంటారు. గాంధీ గారి నుంచి మన అదే రిపబ్లిక్ డేస్, నేషనల్ ఇండిపెండెన్స్ డేస్ అన్నీ చేస్తారు కదా. నేషనల్ డేస్ ఏ చేసినా ఈ ప్లేస్లో చేస్తారు, జై భారత్. దానికి ఆపోజిట్లో రౌండ్ సర్కిల్గా నెహ్రూ గారు ఎదురు చూస్తారు. నెహ్రూ గాంధీ గారు పాపం ఎండలోనే ఉంటారు అలాగా, కాకపోతే గుడిగేశారు. ఫ్రెంచ్ లైట్ హౌస్ మొత్తం ఫ్రెంచ్ స్టైల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సామ్రాజ్యం కదా, వాళ్ళ స్టైల్లోనే ఉంటాయి. ఆర్ట్ గ్యాలరీ అనమాట ఇది. బీచ్ రోడ్లో ఆర్ట్ గ్యాలరీ, గెస్ట్ హౌసెస్ అన్నీ నియర్ బై ఉంటాయి. మీకు ఎక్కువ పరిగెట్టడం అవసరం లేదు. పాండిచ్చేరిలో హనీమూన్ క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే అన్నీ దగ్గర ఉంటాయి, బీచ్కి ఆపోజిట్లోనే ఉంటాయి. ప్లస్ ఫ్రెంచ్, ఓల్డ్ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అన్నీ. మొత్తం ఏది నార్మల్గా ఏమి ఉండవు, ఓల్డ్ ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అన్నీ. మీకు బాగుంటుంది చూడండి గెస్ట్ హౌస్.
ఇంక ఇదంతా ఏంటంటే ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. యాక్చువల్లీ అటు సైడ్ వెళ్తే చెట్లు అడ్డు వస్తున్నాయి, ఎందుకంటే చెట్లు కూడా కొంచెం ఇది కదా, తలుపులు వేసి జాగ్రత్తగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెంచు తమిళ వాళ్ళు కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రతిదీ కూడా. ఎందుకంటే వాళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి ఎక్కువ ఇక్కడ క్రికెట్ స్టేడియం ఒకటి ఉంది. అంటే స్టేడియం అంటే ఇంటర్నేషనల్ స్టేడియం కాదు, లోకల్ స్టేడియము. దానికి వాళ్ళను ఫారినర్స్ కలిసి చాలా జాగ్రత్తగా ఇద్దరు ప్లే చేసుకుని ఆడుకుంటూ ఉంటారు, ఫ్రెండ్లీగా ఆడుకుంటారు. ఎందుకంటే అప్పటి నుంచి ఫ్రెంచ్ వాళ్ళదే కదా ఇదంతా, మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు రూలింగ్ కాబట్టి ఫస్ట్ నుంచి ఇప్పుడు కూడా అది అలా కంటిన్యూ చేస్తున్నారు అంతే. ఈ పాండిచ్చేరి వచ్చిన తర్వాత హిస్టరీ కావాలంటే పాండిచ్చేరి మ్యూజియంకి కంపల్సరీగా రావాల్సిందే. ఎందుకంటే ఈ మ్యూజియం తెలియకుండా మనం ఏం చేయలేం కదా, అందుకే ఈ మ్యూజియం కంపల్సరీగా తీసుకొని ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. బట్ ఎన్ని గంటలకు ఓపెనింగో మనకు తెలియదు, ఒకసారి కనుక్కుందాం. ఎవరు లేరు, నేను మళ్ళీ రావడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి చాలా లొకేషన్స్ ఉన్నాయి కవర్ చేయడానికి. ఇది చూడండి, గేట్లు చూసారా ఎంత పాత ఫ్రెంచ్ స్టైల్ అనమాట మొత్తం. అందుకని ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది, ఏమేమి ఉన్నాయి లోపల తెలుస్తుంది మనకు కూడా. ఇదంతా మ్యూజియం. మనకి ఇక్కడ ఇది రూయి డోమస్ కనబడుతుంది కదా, ఈ స్ట్రీట్లోకి వెళ్దాం సరదాగా, ఏముందో చూద్దాం. ఇవన్నీ మొత్తం అంతా ఇదే రూయి డోలా క్యాథరిన్, రూ డేలా క్యాథరిన్ అంట ఈ స్ట్రీట్, రూయి డోలా క్యాథరిన్. ఇది ఫోటోగ్రఫీకి చాలా బాగుంటుంది, మొత్తం ఫోటోలు తీసుకుని ఎక్కువ ఉంటుంది, ఫోటో బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. మొత్తం లొకేషన్ అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటుంది. మనం కూడా ఫోటో దిగుదాం తర్వాత, ముందు మన పని అయిపోతే ఆ తర్వాత ఫోటో దిగుదాం. ఈ రెస్టారెంట్లో మొత్తం అంతా ఫ్రెంచ్ స్టైల్లో ఉంటాయి అన్నీ. ఫుడ్, కాఫీ బాగుంటుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు తాగా. మరి మొత్తం ఫోటో సెక్షన్ ఉంటుంది, వెడ్డింగ్ కపుల్స్కి అట్లకి భలే ఉంటుంది. మొత్తం ఎక్కడ నార్మల్ ఏమి ఉండవు, ఇదంతా ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు కదా ఆ రోజుల్లో, అందుకోసమని మ్యాక్సిమం అంతా ఏంటంటే అంతా ఫ్రెంచ్ లుక్లో ఉంటాయి మొత్తం ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా. ఇదంతా ఓన్ లాండ్, రూయి రోమన్ రోలాండ్ ఆ స్ట్రీట్ ఇది. ఆ రాజులు రాణిలో ఉంటారు కదా వాళ్ళకి సంబంధించింది. చూడండి, పిక్చరైజేషన్ మాత్రం ఫోటోగ్రఫీకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. హనీమూన్ కపుల్స్కి అయితే తిరిగిలేదు. ఏంటి మొత్తం ఈ స్ట్రీట్స్ అన్నీ అవే, మొత్తం పిక్చరైజేషన్ ఎలా ఉంది చూసారా. మొత్తం గార్డెను, గ్రీన్ లొకేషన్స్, ఐసిటీ అండ్ హోటల్స్ అంట. క్యాంటీన్ రెస్టారెంట్స్ కింద చేస్తారు మొత్తం ఇవన్నీ హోటల్స్. ఈ హోటల్స్ అన్నీ రెస్టారెంట్ కింద చేస్తారు. ఎలాగుందో, ఎంత అద్భుతంగా ఉందో బిల్డింగ్. మొత్తం ఫ్రెంచ్ స్టైల్ కదా, అలాగే ఉంటాయి మొత్తం అంతా ఫ్రెంచ్ స్టైల్. బాపు గారు బాగున్నారే, వావ్ అంట. ఫోటోగ్రఫీ బాగుంది చూడండి, అద్భుతంగా ఉండేటి. ఇది ఓన్లీ జస్ట్ రెస్టారెంట్ కింద కన్వర్ట్ చేశారు. మొత్తం ఫ్రెంచ్ స్ట్రీట్స్ ఇవన్నీ. ఏరియాలో రూయి రోమన్ డేస్లో ఒక ఏరియా అయిపోయింది, ఇంకో 2 స్ట్రీట్స్ ఉన్నాయి. 2 స్ట్రీట్స్ కూడా కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన రిమైనింగ్ కూడా అయిపోతాయి. మొత్తం అంతా ఫ్రెంచ్ స్టైల్ అండి. ఫ్రెంచ్ మనం ఏదో అమెరికా ఫ్రెంచ్, బ్రిటన్, యూరోప్ వెళ్ళాల్సిన లేదు. పాండిచ్చేరి ఒకసారి వస్తే మొత్తం యూరోప్ వెళ్ళి వచ్చినట్టు అయిపోద్ది పని. ఉంటాయి ఏంటంటే ఫ్రెంచ్ పెరల్ బెల్ అంటే కంప్లీట్గా స్ట్రీట్స్ అన్నీ ఇదంతా వైట్ అండ్ కాలనీ అంటారు, పెరల్ బెల్ విల్లా. ఇదంతా ఇదే మొత్తం. ఆశ్రమంలో ఏంటంటే అదే మన మంత్రి మాల ఉంది కదా, మంత్రి పీఠం, ఆ పీఠం గురించి డీటెయిలింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే అదే దేవుడికి సంబంధం లేకుండా ఉండేవన్నీ ఇక్కడ కనిపిస్తాయి మొత్తం. ఫారినర్స్. విచ్ కంట్రీ సార్? సారీ, విచ్ కంట్రీ? ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు, ఓకే, థ్యాంక్ యూ. అలాగా ఫారినర్స్.
ఫ్రెంచ్ స్టైల్. ఇక్కడ చూడాలంటే కనీసం ఒక రోజు పట్టుద్ది ఈ ఫ్రెంచ్ కాలనీలు. లీ క్యాడిలియా చూసారా నేము, లా క్యాడిలియా ఎస్కేప్ వెంచర్స్. మొత్తం ఫ్రెంచ్ స్టైల్ ఉంటుంది అన్నమాట ఇదంతా. 29 అంట రూమ్ నెంబరు, 2936 అంట. ఇది స్పెషల్గా ఉంది అంతే, ఇంకా ఇది అదేని కాదు. డూమా గెస్ట్ హౌస్, ఫ్రెంచ్ డూమా గెస్ట్ హౌస్ కార్నర్ మేడం. ఆ ఫోటో ఎక్కడ దొరకట్లేదు. ఇది గెస్ట్ హౌస్ స్పాట్ చూడండి, ఫ్లవర్స్, ఓల్డ్ డోర్స్. రూమ్ నెంబర్ 38 అంట. మరి ఏమో తెలియదు మనకి. ప్రజెంట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇలా ఉంటాయి. ఎంత చల్లగా ఉందబ్బా. పాండిచేరి క్లిక్ అవ్వడానికి కారణం ఏంటంటే పాత ఫ్రెంచ్ స్టైల్ ఉండబట్టే బాగా క్లిక్ అయింది. మెయిన్ అదే. ఇంకా చూడండి, ఒక ఫ్రెంచ్ స్టైల్లో యోగా సెంటర్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే అప్పుడే రెడ్ పింకులు ఇప్పటివరకు రెడ్ పింకులు ఎవరు లేరు. టేక్ వుడ్ మొత్తం అంతా వుడ్ని వేసి టేక్ వుడ్తో తయారు చేసినవి ఇవన్నీ. ప్లస్ రెడ్ పింకులు. ఆ తర్వాత ఏంటంటే ఫోటోగ్రఫీ బాగుంటుంది. ప్లస్ ఇది కళ్యాణ మండపాలకి ఇస్తారంట. ప్లస్ యోగాకి మెయిన్ యోగా క్లాస్ మీద ప్రిఫరెన్స్ చేశారు. చూడండి ఎంత పెద్దది ఉందో బ్యాక్గ్రౌండ్. ఆ రోజుల్లో ఫ్రెంచ్ వాళ్ళు కట్టింది కాబట్టి ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా నుంచి ఉంది. ఫ్రెంచ్ వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ వాళ్ళ విధానం కానీ చాలా చల్లగా ఉంది. బయట ఎండ చాలా వాయు కూడా వస్తుంది, అయినా సరే లోపల చాలా చల్లగా ఉంది. ఇది పక్కనే ఉన్నా నేను కూడా, అయినా సరే చాలా కూలింగ్ ఉంది. ఇది మొత్తం వ్యూ. యోగాలంటే ఒక ఇది, బట్ ఇప్పుడు యోగాసనాలు ఏమంటే అమ్మాయిలతో వేస్తున్నారు తప్ప మన వాళ్ళు అమ్మాయిలతోనే ఎక్కువ వేస్తున్నారు యోగాసనాలు ఏమంటే. సింగిల్గా ఎవడ వేయట్లేదు. కానీ ఆ రోజుల్లో కూడా అంత చూడండి, వాళ్ళ కోసం యోగాలు ఎలాగుంటాయి అవన్నీ బొమ్మలు పెట్టి జాగ్రత్తగా వాళ్ళు తీశారంటే, ఆ రోజుల్లో యోగాసనాల కోసం ఇంత స్పేస్ కేటాయించారంటే చూసుకోండి. ఫ్రెంచ్ వాళ్ళు నిజంగా ఫ్రెంచ్ వాళ్ళేనండి బాబు. మన ఇండియన్ సంస్కృతి ఫ్రెంచ్ వాళ్ళు పాటిస్తారు, యూరోపియన్ పాటిస్తారు, ఇతర దేశాలు అందరూ పాటిస్తారు, మన ఇండియన్స్ తప్ప. ఎందుకంటే మన ఇండియన్స్ అందరికీ కావాల్సింది యోగా కావాలంటే అమ్మాయి కావాలి ఫస్ట్. ఎందుకంటే అమ్మాయితో అయితే యోగా బాగా వస్తుందంట, లేకపోతే అమ్మాయి లేకపోతే యోగా బాగా రాదంట. అందువల్ల కుర్రోళ్ళు ఇప్పటికైనా యోగా నేర్చుకుంటారు కనీసం. యోగా నేర్చుకుంటే ఎక్కడికైనా పరిగెట్టడానికి బాగుంటుంది. ఎందుకంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాలన్నా ముందు యోగా నేర్చుకోవాలి రాయ్. యోగా కోసం ఆ రోజుల్లో ఫ్రెంచ్ వాళ్ళు ఎంత స్పేస్ కేటాయించారో ఒకసారి చూద్దాం మన నిజంగా ఆ రోజుల్లో యోగా ఫ్రెంచ్ వాళ్ళు చేస్తున్నారంటే దానికోసం ఓ పెద్ద ఆశ్రమాన్ని కట్టారన్నమాట. ఇదంతా నేను ఇప్పుడు ఆశ్రమం దగ్గరికి వెళ్తున్నాను. ఆశ్రమం నిజంగా పెద్ద హాలు, చాలా పెద్ద హాలు. ఇక్కడి నుంచి నేర్పించేవారు అనుకుంటా గురువులు. మొత్తం అంతా స్టోనే, ఇదంతా స్టోనే మొత్తం, ఇంకేమీ లేదు. అంతా స్టోనే మొత్తం. నా బ్యాక్గ్రౌండ్ అంతా స్టోనే ఉండేది, బ్లాక్ స్టోన్. అది కూడా ఏంటంటే ఇక్కడ అంతా బ్లాక్ స్టోన్ ఎక్కువ కదా, బ్లాక్ స్టోన్ మీదే బాగా చేసేవారు. మొత్తం బ్లాక్ స్టోన్ మీదే ఉంటుంది, బాగుంది. ఇక్కడ యోగా చేసేసి వాళ్ళ బీచ్లోకి వెళ్ళేవారు అనుకుంటా. ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఇచ్చారంటే మరి అదే అనుకుంటున్నాను నేను. పాండిచేరిలో సన్ రైజ్ ప్లేస్ అంటే ఇది బాగా ఫేమస్. వెనకాతల బీచ్ ఉందా, బ్రిడ్జ్ కనిపిస్తుందా? బీచ్ లోపలికి బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ సన్ రైజ్ అక్కడ యోగా చేసి అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకునేవారేమో నాకు తెలిసి. సన్ రైజ్ కోసం ఇక్కడ కట్టారు. ఇప్పటికీ ఆ పైన ఉన్న వుడెన్ మొత్తం వుడెన్తోనే తయారు చేశారు. ఇదంతా వుడ్డే. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ పైన ఉన్నదంతా వుడ్, ఏమి లేదు. నిజంగా ఫ్రెంచ్ వాళ్ళంటే ఫ్రెంచ్ వాళ్ళేనండి. వాళ్ళ అప్పుడు కట్టిన ఇప్పటి వరకు ఇంకా స్టాండర్డ్గా ఉన్నాయంటే అది మన గొప్పతనం, ఇండియన్స్ గొప్పతనం అది. ఇది ఫ్రెంచ్ రెస్టారెంట్. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటా. లోపల ఫుడ్ ఐటమ్ కానీ బెవరేజెస్ ఏది కావాలన్నా దొరుకుద్ది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం, ఏముంటే చూద్దాం. హెరిటేజ్ హోటల్ అంట, చాలా బాగుంది. అంటే అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కట్టింది కాబట్టి అలా నిర్మించారు. దాన్ని కొంచెం ఫినిషింగ్ చేసి జాగ్రత్తగా పెట్టారు. ఖాళీ ఉండదు, నైట్ టైం ఇంకా బాగుంటుంది. చూద్దాం, తీసుకోవడానికి ట్రై చేద్దాం. సమ్మగా ఉంది కొంచెం రెస్టారెంట్.
మనకి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. ఐస్ క్రీమ్స్, బ్లాక్ ఫారెస్ట్ కొంచెం రాయల్ కదా, కుండ బిర్యానీ, కేక్, మరగడి, బ్రూఫాస్ట్, టెండర్ కోకోనట్, మొత్తం ఇక్కడ ఏమి కావాలన్నా బ్రూఫాస్ట్, బట్టర్, బ్రెడ్, మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. తీసుకొని తినాలనిపిస్తే ఏదైనా అంటే ఫ్రెంచ్ వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా, అందుకని ఫ్రెంచ్ కాఫీ ఒకసారి టేస్ట్ చేద్దాం అనేసి ఒకసారి హోటల్కి వచ్చాను. ఒకసారి ఫ్రెంచ్ కాఫీ ఆర్డర్ చేసాం, ఎక్స్ప్రెస్సో ఫ్రెంచ్ కాఫీ అంట. ఒకసారి అదేంటో చూసేద్దాం మనం కూడా. నీట్గా అంటే రాయల్ లుక్లో ఉంది, ఫ్రెంచ్ కదా ఎంతైనా, ఫ్రెంచ్ స్టైల్లో పెట్టారు, బాగానే ఉంది. ఒకసారి చూడండి, అంబియన్స్ అంతా నీట్గా పెట్టారు. డైనింగ్ టేబుల్, సోఫాలో కూర్చున్న ప్రస్తుతానికి. కాఫీ ఎవరా బాబు అని నేను అడిగా. వాడు ఫ్రెంచ్ కాఫీ అంటే ఏమి ఇచ్చారు చూస్తారా ఒకసారి. నాకు ఆశ్చర్యం వేసింది, ఫ్రెంచ్ కాఫీ అంటే ఏంటని, ఇలా కూడా ఉంటుందని. చూడండి, ఒక కప్పులో అడుగున చిన్న కాఫీ బ్యాగ్ వేసి ఒక స్పూన్ ఇచ్చి ఒక షుగర్ ఫ్రీ షుగరు, మావా, బ్రౌన్ షుగరు, మావా, ఇవి 2 షుగర్ ఫ్రెష్లు ఇచ్చి కాఫీ కప్ ఇచ్చాడు. ఇది ఎంత తిన్నట్టున్నారు? 150 రూపాయలు, జస్ట్ 150 రూపాయలు. వీటితో మనం ఏం చేసుకోవాలో కూడా తెలియదు మనకి. ఒకసారి అడుగుదాం ఆయన్నే, ఏం చేసుకోవాలో చెప్తే వాడే చెప్తాడేమో నాకు తెలిసి. ఇలా పెట్టేసి వెళ్ళిపోతే ఇంక మనం ఏం తాగుతాం? కాఫీ అంటే, ఫ్రెంచ్ కాఫీ అంటే మనం ఏదో అడిగితే ఏదో ఇచ్చాడు. సరే, ఫ్రెంచ్ కాఫీ అంటే ఏంటో తెలియదు మనకి, అసలు అది ఇయ్యాలి ఎలా చేయాలన్నది తెలియదు కదా. ఒకసారి అడిగి చూద్దాం. కాఫీ కప్పులు మాత్రం నీట్గా ఇలా పెట్టేసి ఇచ్చారు. ఒకసారి ఆయన అడిగి క్లారిటీగా తెలుసుకుందాం. అది మన పరిస్థితి. కాఫీ వాసన మాత్రం గొప్పమని కొడుతుంది, చాలా బాగుంది, నైస్, వెరీ బ్యూటిఫుల్ స్మెల్. కానీ ఏం చేయాలో తెలియదు మనకు, అదేంటో తెలుసుకుందాం, మనం అడిగి తెలుసుకుందాం. అది పోతే క్యాప్షన్ ఇచ్చారన్నమాట, బొమ్మడి రాలేదు అమ్మాయికి, బాయాస్. ఇది ప్రస్తుతానికి మనం చేసే పని, అందుకే తెలియని ప్లేస్లోకి వచ్చి తెలియకుండా ఏం చేయగా ఆర్డర్ ఇవ్వండి.